మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఏదైతే పొగాకు రైతులకి సరైనటువంటి ధర కల్పించట్లేదని చెప్పేసి ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమంలో భాగంగా అక్కడ మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 27 నెలల ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వంలో విద్యార్థులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి ఎటువంటి సరైనటువంటి ధర కానివ్వండి, అలాగే మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల గురించి కానివ్వండి, ఇవన్నిటి గురించి కూడా సుదీర్ఘకాలం పాటు మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ పొగాకు రైతులు అనేది నష్టపోతూ ఉన్నారనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళని పక్కన నుంచో పెట్టుకొని ఆ భర్త ఏదైతే పొగాకు వేసి చనిపోయాడు. సో కనీసం మానవత్వం కూడా లేనటువంటి ఈ ప్రభుత్వానికి మనం ఎంత చెబితే అర్థమవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరుగుతుంది. సో నిజంగా ఏంటంటే అతను పొగాకు పంట వేసి ఇబ్బందులు పడి చనిపోవడం జరిగిందంట. సో అలాంటి వ్యక్తులను కూడా ఆదుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ జరుగుతోంది.